సప్తమి విభక్తి. దీనికి మొట్టమొదటి సూత్రం ఆధారోధికరణం, అంటే ఆధార అధికరణం. సప్తమి విభక్తి అంటే మనం చెప్పుకున్నాం. ఇక్కడ సంజ్ఞా సూత్రం ప్రకారం వచ్చే సంజ్ఞ పేరు అధికరణ సంజ్ఞ అని అంటాం. అధికరణం తర్వాత అధికరణ సంజ్ఞ వస్తే సప్తమి విభక్తి వస్తుంది అనేది ఒక సూత్రం ఉంటుంది. కనుక సప్తమి విభక్తి రావడానికి కారణమైంది అధికరణ సంజ్ఞ. అధికరణ సంజ్ఞ అంటే ఏమిటో చెప్తున్నాడు. అధికరణము అంటే ఏమిటో చెప్తున్నాడు. అధికరణము అంటే ఆధారమే అధికరణము. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, నేను కూర్చోవడం అనేది క్రియ. దీంతో సంబంధించిన ఆధారం ఏది? కుర్చీ. అంచేత కుర్చీకి అధికరణ సంజ్ఞ వచ్చింది అని అంటాం. ఆధారో అధికరణం అంటే అర్థం అది. అధికరణ సంజ్ఞ వచ్చిన తర్వాత సూత్రం సప్తమ విభక్తి వస్తుంది. అందుకని ఏమంటాం? కుర్చీ యందు కూర్చున్నాను అని అంటాం. కుర్చీ యందు, అందు అనేది సప్తమి. ఇది ఇక్కడ చెప్పేది. ఇప్పుడు చూడండి, ఆధారో అధికరణం, ఆధార అధికరణం. ఇక్కడ కర్తృ కర్మ ద్వారా తన్నిష్ట క్రియాయ ఆధార కారకం అధికరణ సంజ్ఞం స్యాత్. అంటే కర్త గాని కర్మ గాని అక్కడ జరుగుతూ ఉన్న క్రియకి ఆధారమైన కారకమైతే అది అధికరణ సంజ్ఞను పొందుతుంది. ఉదాహరణ చూడండి, కటే ఆస్తే అనేది ఒక ఉదాహరణ ఉంది. కటే ఆస్తే అంటే చాప మీద ఉండటము, చాప మీద కూర్చోవటం అనమాట. కటే, కటము అంటే చాప. చాప మీద కూర్చోవడం అంటే కూర్చోవడానికి ఆధారం ఏమిటి? కటము, చాప. అంచేత ఈ చాప అనే దానికి అధికరణ సంజ్ఞ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే కటం ఆధారమైన కటమునకు అధికరణ సంజ్ఞ వచ్చినది. ఎందువల్ల? ఆధారోధికరణం సూత్రం ద్వారా. అంతే ఈ సూత్రానికి. తర్వాత చూడండి, మోక్షే ఇచ్ఛాస్తి అంటే మోక్షమునందు ఇచ్ఛ ఉన్నది. మీకు కోరిక ఉంది, మోక్షం కావాలి అని. కోరికకి ఆధారమైనది ఏమిటి? మోక్షం. అంచేత మోక్షానికి కూడా అధికరణ సంజ్ఞ వచ్చింది. అలాగే ఇంకొకటి చూడండి, సర్వస్మిన్ ఆత్మ అస్తి. అంతటా కూడా ఆత్మ నిండి ఉన్నది. ఈ ఆత్మ అంటే సర్వంలో ఉండేది పరమాత్మ. సర్వస్మిన్ ఆత్మ అస్తి, అంతటా కూడా ఆత్మ నిండి ఉన్నది. ఇక్కడ ఆత్మ అనేది నిండి ఉండటము అని చెప్తున్నాం. ఈ నిండి ఉండటానికి ఆధారం ఏమిటి? సర్వస్మిన్, అంతా కూడా, మొత్తం సమస్తం, ఈ సృష్టి సమస్తము కూడా ఆత్మ నిండి ఉన్నది. ఈ సృష్టి సమస్తం అనే దానికి అందుకని అక్కడ సర్వశబ్దం, దానికి సప్తమి విభక్తి వచ్చింది. ఈ రకంగా ఈ మూడు ఉదాహరణల్లోనూ మొదటి ఉదాహరణలో అంటే కటే ఆస్తిలో కటానికి, మోక్షే ఇచ్ఛ అస్థిలో మోక్షానికి, సర్వస్మిన్ ఆత్మ అస్థిలో సర్వశబ్దానికి అధికరణ సంజ్ఞలు వచ్చాయి. కనుక తర్వాత సూత్రం ఏం చెప్తున్నారంటే సప్తమ్యధికరణే చ, అంటే అధికరణ సంజ్ఞ వచ్చిన దానికి సప్తమి కూడా వస్తుంది. అంటే ఇంకా వేరేవి కూడా వస్తాయి, సప్తమి వస్తుంది. సప్తమ్యధికరణే చ అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఈ చా వల్ల వేరేవి రావడము అనే ఉద్దేశం ఏం చూపిస్తున్నాడంటే దూరార్థకాలు అంతికార్థకాలకు కూడా సప్తమి విభక్తి వచ్చును. మనం చెప్పుకున్నాం ఈ దూరార్థక అంతికార్థకాలని అనేవి చాలా చోట్ల వస్తాయి అని. ఇగో ఇక్కడ కూడా వచ్చింది, దానికి కూడా సప్తమి వస్తుంది. దానికి కూడా సప్తమి వస్తుంది కనుకనే ఇక్కడ అధికరణే సప్తమీచ అని చెప్పారనమాట. అంటే అధికరణమైనప్పుడు సప్తమి కూడా వస్తుంది. అంటే అధికరణమైనప్పుడే కాక దూరార్థక అంతికార్థాలకు కూడా సప్తమి వస్తుంది అని దీనికి అర్థం. అధికరణే సప్తమి స్యాత్. ఇప్పుడు ఈ ప్రకారం చూస్తే అధికరణ సంజ్ఞ వచ్చిన శబ్దాలు ఏమున్నాయండి? మొదటి దాంట్లో కటము అధికరణ సంజ్ఞ వచ్చింది. అందుకని కట శబ్దానికి సప్తమి విభక్తి వచ్చి కటే అయింది. కటం కటే, ఇది సప్తమి ప్రయోగం. అలాగే మోక్షం ఉంది, మోక్షం మోక్షే, ఇది కూడా సప్తమి ప్రయోగం. అలాగే సర్వ శబ్దానికి అంటే సర్వమునకు అధికరణ సంజ్ఞ వచ్చింది. సర్వ శబ్దానికి సప్తమి ప్రత్యయం చేరి సర్వస్మిన్ అనేది మనకి ఈ ప్రయోగం. ఈ అస్మిన్ అనేటటువంటి ఈ సర్వకి చేరిస్తే సప్తమి ప్రయోగం. అంటే సర్వస్మిన్ ఆత్మ అస్తి అనేది ఇక్కడ ఉదాహరణ వచ్చింది. ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ చూపించాను చూడండి. ముఖ్యమైన ఉదాహరణ కనుక తిలేషు తైలం అస్తి. అంటే తిలలు అంటే మనకు తెలుసు నువ్వులలో నూనె ఉన్నది. అంటే నూనె ఉంది,
నువ్వు ఆ ఉండటానికి ఆధారం ఏమిటి? తెలలు. అంచేత తెలలు అనే దానికి సప్తమి వచ్చి తిలేషు అనే ప్రయోగం ఏర్పడింది. అందుకని ఈ ప్రయోగాలన్నీ ఏర్పడటానికి సూత్రాలు ఏమిటి అంటే, ముందు ఇందులో అధికరణమైన అధికరణమైన దానికి ఆధారమైన దానికి అధికరణ సంజ్ఞ వచ్చింది. అది మొదటి సూత్రం. ఆధారో అధికరణం అనేది మొదటి సూత్రం. దీని ద్వారా అధికరణ సంజ్ఞ వచ్చిన తరువాత సప్తమి అధికరణేచ అనే సూత్రం వల్ల అధికరణ సంజ్ఞ వచ్చిన శబ్దానికి సప్తమి విభక్తి వచ్చి అక్కడ ప్రయోగం ఏర్పడుతుంది అని చెప్పారు. ఇక్కడ ఇన్ని ఉదాహరణలు చెప్పామే, ఈ ఉదాహరణల్లో తేడాలు ఉన్నాయి. అందుకని ఇన్ని ఉదాహరణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఆధారమైనటువంటిది 3 విధాలుగా ఉంటుంది అని చెప్పారు. ఆధారం ఎన్ని విధాలుగా ఉండొచ్చు అంటే 3 విధాలు. ఆ 3 విధాలు ఏమిటంటే, ఒకటి ఔపశ్లేషిక ఆధారము అంటాము. ఔపశ్లేషిక అంటే ఉపశ్లేషిక ఆధారము. ఇంకొకటి వైషయిక ఆధారము. ఇంకొకటి అభివ్యాపక ఆధారము. అంటే మనం ఏ ఆధారం చెప్పినా ఈ 3 వెరైటీల్లో ఏదో ఒక వెరైటీలోకి ఆధారం చెందుతుంది అన్నమాట. ఇక్కడ ఔపశ్లేషిక ఆధారం అంటే ఏమిటంటే, సంబంధం సంయోగం అంటే కలవడం మాత్రమే. సహ కటే ఆస్తి అన్నాం అనుకోండి, అతడికి ఈ కటానికి డైరెక్ట్ సంబంధం కనిపిస్తున్నాయి కనుక, 2 వస్తువులు కనిపిస్తున్నాయి కనుక దీనిని మనం ఔపశ్లేషిక ఆధారము అంటే, ఇక్కడ ఆధారమైనది ఆధారపడినది రెండూ కూడా మనకు కనపడుతూ ఉంటే రెండూ కూడి ఉంటాయి. మోక్షే ఇచ్ఛా అస్తి అని ఉంది. ఇక్కడ ఏమిటి విషయం? ఇక్కడ ఒకటి విషయం, అది కనపడేది కాదు. మోక్షం అనేది కనపడుతుందా అండి? కనపడదు. మోక్షము ఆధారమైంది. దేనికి ఆధారము? మన కోరికకి ఆధారం మోక్షం. మనకి కోరిక ఆధారం మోక్షం. చూడండి, ఇక్కడ విషయమే ఉన్నది. అటువంటి ఆధారాన్ని వైషయిక ఆధారము అని అంటాం. మోక్షే ఇచ్ఛ అస్తి. తర్వాత సర్వస్మిన్ ఆత్మ అస్తి. ఇది ఇక్కడ చూడండి, సర్వస్మిన్ ఆత్మ అంతటా పరుచుకొని ఉన్నది. ఇక్కడ కూడా ఏమిటి? అంతటా పరుచుకొని ఉండటము అనేటటువంటి అభివ్యాపకము. వ్యాపకము అంటే ఏమిటి? పరుచుకొని ఉండడమే, వ్యాపించి ఉండటం. అభివ్యాపకము అంటే మొత్తం అంతా వ్యాపించి ఉండటం. ఈ మొత్తం అంతా వ్యాపించి ఉండటం అనే అర్థంలో వచ్చే ఆధారాన్ని అభివ్యాపక ఆధారం అని అంటాం. అందుకని సర్వస్మిన్ ఆత్మ అస్తి అనేది దాని కింద మనకి వస్తుంది. అలాగే తిలేషు తైలం అనేది కూడా, తెలలు ఉన్నాయంటే వాటి నిండా తైలమే ఉంటుంది. తెల నిండా తైలం ఉంటుంది కనుక ఇది కూడా అభివ్యాపక ఆధారంలోకి వస్తుంది. పైన చూపిన ప్రయోగాల్లో ఆధారమైన కారక శబ్దాలు కట, మోక్ష, సర్వ, తెల 4. ఆధారో అధికరణం అనే సూత్రం వలన అధికరణ సంజ్ఞ వచ్చింది. సప్తమి అధికరణేచ అనే సూత్రం వలన ఈ అధికరణ వాచక శబ్దాలకు సప్తమి విభక్తి వచ్చి కట కటే, మోక్ష మోక్షే, సర్వ సర్వస్మిన్, తిల తిలేషు బహువచన సప్తమి అనే రూపాలు వచ్చి ఈ వాక్యాలు ఏర్పడ్డాయి అని చెప్పారు అన్నమాట. స్థాల్యాం పచతి అంటే, స్థాళి అంటే ఒక గిన్నె అనుకోండి, ఒక పాత్ర. స్థాల్యాం పచతి, పచతి అంటే వండటం. ఒక గిన్నెలో మీరు ఏదో అన్నమో కూర ఏదో వండుతున్నారు. ఇక్కడ వండేది కనపడుతూ ఉంది. దేని మీద ఆధారపడి అది ఉడుకుతుందో అదే కనపడుతుంది. గిన్నె కనపడుతుంది, కూర కనపడుతుంది, లేకపోతే అన్నమో కనపడుతుంది. అంచేత ఇది కూడా ఔపశ్లేషికంలోకి వస్తుంది. దీని కింద ఒక వార్తికం చెప్పారు. ఈ వార్తికం ఏం చెప్పారంటే, తస్యేన్ విషయస్య కర్మణ్య ఉపసంఖ్యానం. తాంత కృదంత శబ్దం తీసుకుని దానికి ఇన్ ప్రత్యయం కన్నా చేరితే అటువంటిది వచ్చినప్పుడు దానికి కర్మ ఏదైతే అవుతుందో ఆ కర్మకి సప్తమి విభక్తి వస్తుంది అని ఇక్కడ ఈ వార్తికంలో చెప్పారు ఈయన. ఉదాహరణ చూడండి, అధీతి వ్యాకరణ. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది కూడా పరీక్షలో అప్పుడప్పుడు ఇస్తారు. ఎక్కువగా ఏమి ఇవ్వరు కానీ అప్పుడప్పుడు ఇవ్వచ్చును. అధీతి వ్యాకరణే అంటే వ్యాకరణాన్ని అధ్యయనం చేస్తున్నాడు. వ్యాకరణాన్ని అధ్యయనం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, అధీతి అనే దాంట్లో అధీత, అధీత అనేటటువంటిది క్రాంత శబ్దం. అంటే క్తా ప్రత్యయాంతం అధీత, కృదంత శబ్దం అది అధీత అనేది. దీనికి ఇన్ ప్రత్యయం చేరిస్తే అధీతి అనేటటువంటి ప్రయోగం ఏర్పడింది. ఇన్ ప్రత్యయం అంటే ఈ చేరింది కనుక అధీతి అనేది ఇక్కడ ఇన్ ప్రత్యయాంత కృదంత శబ్దమైంది, క్రాంతమైంది. ఇది దీనితో వాడినందుకు దీనికి నేర్చుకుంటున్నాడు. దేనిని నేర్చుకుంటున్నాడు? దేనిని అధ్యయనం చేస్తున్నాడు? వ్యాకరణాన్ని. అంటే వ్యాకరణం ఏమైంది? అధ్యయనానికి కర్మ అయింది. అంచేత ఆ కర్మార్థంలో దానికి సప్తమి విభక్తి వస్తుంది. అందుకని ఈ వ్యాకరణానికి సప్తమి వస్తుంది. అందుకని దీనికి వ్యాకరణ శబ్దానికి సప్తమి ప్రత్యయం వచ్చి
వ్యాకరణే అని మనకి ప్రయోగం ఏర్పడి అధీతి వ్యాకరణే అని చెప్పి వచ్చింది. సాధ్వసాధు ప్రయోగేచ అంటే సాధు అసాధు అనే శబ్దాలు ప్రయోగించినప్పుడు కూడా సప్తమే విభక్తి వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, సాధువు కృష్ణ మాతరి, కృష్ణుడు తల్లి యందు సాధువుగా ఉంటాడు. అంటే తల్లి అంటే వైభక్తులతోటి సాధు ప్రవర్తన కలిగి ఉంటాడు అని అర్థం. కృష్ణుడు కృష్ణ సాధువు మాతరి, ఇక్కడ సాధు శబ్దం వాడాం కనుక మాతృ శబ్దానికి సప్తమి వచ్చి మాతరి అనే ప్రయోగం వచ్చిందన్నమాట. నిమిత్తాత్ కర్మయోగే, నిమిత్తాత్ కర్మయోగే, ఇక్కడ నిమిత్తానికి ఫలము అని అర్థం చేసుకుంటే యోగ సంయోగ సమయోగ, ఇక్కడ నిమిత్తాత్ కర్మ యోగే, కర్మ అంటే కర్మ అయినది, అదేంటో చూద్దాం. మనం ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. యోగే, యోగం అంటే ఏమిటి? యోగ సంయోగ సమవాయాత్మక, ఇక్కడ యోగము అనే దాంట్లో సమవాయ యోగము అంటే సంబంధం కూడటము, యోగము యుజ్యధాతువు కూడటమే. ఈ కూడటం అనేది సమవాయిక కూడకము అనమాట. సమవాయ సంబంధము, సమవాయాత్మకము అని అంటాం. సమవాయాత్మకము అని అంటే రెండు విషయాలు కూడినప్పుడు కూడే ఉంటాయి. ఆ విషయం లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు అనేలాగా కూడిపోతే అవి రెండింటినీ మనం సమవాయ సంయోగము అని అంటాం అన్నమాట. ఒక యోగం అంటే సమవాయ సంబంధంలో కూడుతూ ఉన్నప్పుడు ఏ ఫలితం కోసమైతే మనం చూస్తున్నామో, మనం పొందాలనుకుంటున్నామో, ఆ ఫలితానికి కర్మ అయిన దానికి సప్తమి విభక్తి వస్తుంది. ఇది దీని అర్థం. ఇది మీకు అర్థమవుతుంది ఉదాహరణ చూస్తే, అందుకే నేను చెప్పాను. చూడండి, చర్మణి ద్వీపినం హంతి, పులిని చంపుతారు. ఎందుకోసం? చర్మణి, దాని చర్మం కోసం. ఇక్కడ అర్థం ఏమిటి చూడండి. ఇప్పుడు దీని సూత్రాన్ని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, పులిని చంపుతారు దేనికోసం? చర్మం కోసం. చంపుతున్నాం, దేన్ని చంపుతున్నాం? పులి. ఆ పులి అనేది కర్మ అయింది, దాంతో సంయోగం సమవాయ సంబంధంలో ఉన్నది దాని చర్మం. అంటే కర్మ అయిన దానితో సమవాయ సంబంధం, యోగి అంటే అర్థం అది. ఆ సంబంధంలో ఉన్నదానికి సప్తమి వస్తుంది. చర్మన్న, చర్మము అనేది చర్మన్ శబ్దం కనుక సప్తమి ప్రయోగం చర్మణి అని వచ్చింది. చర్మణి ద్వీపినం హంతి. ఇది ఇక్కడ చూడండి, నిమిత్తా కర్మయోగ అని వార్తికం వలన చర్మన్ శబ్దానికి సప్తమి విభక్తి వచ్చి చర్మణి అని రూపం ఏర్పడి చర్మణి ద్వీపినం హంతి అనే ప్రయోగం ఏర్పడింది. ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఉంది. ఇది కూడా నేను చెప్తున్నానుగా మీకు, వేరు వేరు ఉదాహరణలు ఇవ్వచ్చు మీకు, వ్యాకరణ కార్యం రాయండి అని. అంచేత ఉన్న ఉదాహరణలు ఏమున్నాయో చూద్దాము. ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు చర్మణి ద్వీపినం హంతి, ఇది మనం చూసాం ఇప్పుడు పైన ఉదాహరణ. ఇలాగే ఇంకా వేరే ప్రయోగాలు ఏమిటంటే, దంతయోర్ హంతి కుంజరం, కుంజరం అంటే ఏనుగును, ద్వితీయ ఏనుగుని దంతయోర్ హంతి, దంతాల నిమిత్తం చంపేస్తారు. ఇక్కడ చంపేసేది దేని కర్మ ఏమిటి? ఏనుగు. ఏనుగుతో సమవాయ సంబంధం ఉంది దంతాలు. అంచేత నిమిత్తం, ఈ దంతాల నిమిత్తమే చంపేస్తున్నాడు. దంతాల నిమిత్తం అయ్యాయి కనుక నిమిత్తాత్ కర్మయోగ మూలాన్ని దంతయోహో అని మనకి ఇక్కడ ఈ ప్రయోగం వచ్చింది అన్నమాట. సప్తమి ప్రయోగం వచ్చింది. దంతయోహో హంతి కుంజరం. అలాగే కేశేషు చమరీం హంతి, చమరీ మృగం మనకు తెలుసును, చామరాలు వేస్తాం కదండి. అదేమిటి? చమరీ మృగం తోకలో ఉండే వెంట్రుకలు తోకలు కత్తిరించేస్తాయి. అంచేత కేశేషు చమరీం హంతి, ఈ చమరీ మృగాన్ని చంపేస్తారు. దేనికోసం? దాని వెంట్రుకల కోసం, దాని వెంట్రుకల కోసం, కేశాల కోసం. అలాగే ఇక్కడ కూడా చంపేసేదానికి కర్మ చమరీ మృగము, దీంతో సమవాయ సంబంధంలో ఉన్న దాని వెంట్రుకలు, ఆ వెంట్రుకలు నిమిత్తం అయ్యాయి కనుక దానికి ఇక్కడ సప్తమి వచ్చి కేశేషు చమరీం హంతి అని వచ్చింది. అలాగే సీమ్ని పుష్కలకో హతః, ఈ పుష్కలకము అనేది కూడా ఒక మృగం. ఈ మృగాన్ని చంపేస్తాం. దేనికి? సీమ్ని. సీమ్ అంటే ఇక్కడ సీమన్ శబ్దం. ఇక్కడ సీమన్, సీమ అంటే ఏమిటంటే అండకోశం, కడుపులో ఉండే అండాశయంని సీమ అని అంటాం. అందులో నుంచి మందు తీస్తారు. చంపడానికి కర్మం ఏమిటి? పుష్కలక మృగం. ఎందుకని? దాని అండకోశం కోసం. అండకోశము అనే దానికి అందుకని నిమిత్తం కనుక దానికి సప్తమి వచ్చి సీమ్ని అనే ప్రయోగం ఏర్పడింది. తర్వాత సూత్రం యస్యచ భావేన భావలక్షణం, అంటే ఒక క్రియ చేత
మరొక క్రియని మనం లక్షించి చెప్పేటట్లయితే, ఒక క్రియని చెప్పడం మరొక క్రియని లక్షించి అయినట్లయితే దానికి సప్తమి విభక్తి వస్తుంది అనే సూత్రం. గోషు దుహ్యమానాసు గతః. ఎప్పుడు వెళ్ళిపోయాడు అని అడిగితే పాలు పితికేటప్పుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి. పాలు పితకడం అనేది ఒక క్రియ, వెళ్ళిపోవడం అనేది ఒక క్రియ. పాలు పితకడం అనే క్రియని వెళ్ళిపోయాడు అనే వెళ్ళిపోయిన సమయము అని సూచించడానికి వాడుతున్నాం కనుక దానికి సప్తమి విభక్తి వచ్చి దుహ్యమానాసు. దుహ్యమానాసు అన్నప్పుడు పితికేది పాలన కనుక అది కూడా దీని పక్కన ఉంది కనుక దానికి సప్తమి వచ్చి గోషు. గోషు దుహ్యమానాసు అని సప్తమి ప్రయోగం వచ్చింది. ఆ రకంగా గోషు దుహ్యమానాసు గతః అనే ప్రయోగం వచ్చింది అన్నమాట. తర్వాత సూత్రం షష్ఠీ చానాదరే. ఇక్కడ కూడా చూడండి, షష్ఠీ చ అనాదరే. ఇక్కడ షష్ఠీ చ అనాదరే అంటే షష్ఠీ చ అనాదరే. అనాదరార్థం అంటే ఆదరించకపోవడం అనే అర్థంలో షష్ఠీచ, షష్ఠి కూడా వస్తుంది. షష్ఠి కూడా వస్తుంది అంటే మనం ఇక్కడ సప్తమి చదువుతున్నాం కనుక సప్తమి వస్తుంది, షష్ఠి కూడా వస్తుంది. ఇది ఉదాహరణ అది అనాదరము తోచినప్పుడు, అనాదరం అధికంగా తోచినప్పుడు పైన చెప్పిన సూత్రం స్థానంలో, అంటే ఈ పైన చెప్పిన ఈ సూత్రం స్థానంలో షష్ఠి సప్తమిలు రెండూ వస్తాయి. దీని ఉదాహరణ ఏం చెప్పారు? రుదతి రుదతో వా ప్రావ్రాజీత్. ప్రావ్రాజీత్ అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, సన్యసించి వెళ్ళిపోవడం అనుకోండి. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ పిల్లవాడో ఎవరో పిల్లో ఎవరో ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తూ ఉన్న దాన్ని అనాదరం చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నాడు. ఏడవడం అంటే రుదతి. అంచేత ఏడిచే సందర్భంలో ఏడుస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసి అనాదరంతో ప్రావ్రాజీత్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. పై సూత్రంలో షష్ఠి కూడా వస్తుంది అని ఎందుకన్నాడంటే ఇక్కడ కూడా సూత్రమే ఇదే సూత్రం. యస్యచ భావేన భావలక్షణం అంటే వీడు విడిచి వెళ్ళిపోవడము అనేది ఒక క్రియ. ఎప్పుడు? ఏడుస్తూ ఉన్నప్పుడు. రుదతి అంటే ఏడుస్తున్న సమయమునందు వెళ్ళిపోయాడు అని అర్థం. ప్రావ్రాజిత్ వెళ్ళిపోయాడు అని అర్థం. అంచేత సప్తమి వచ్చింది ఈ యస్యచ భావేన భావలక్షణం వల్ల. ఈ సూత్రం సందర్భంలోనే అనాదరంగాని కూడి ఉంటే, ఇక్కడ అనాదరమేగా, ఏడుస్తుంటే న్యాయంగా అయితే వెళ్ళకూడదుగా. ఏడుస్తున్న దాన్ని తోసిపుచ్చి వెళ్ళిపోవడము, అది అనాదరించి వెళ్ళిపోవడము అని అంటాం కనుక అనాదరం అనేది ఇక్కడ కనపడుతూ ఉన్నది కనుక ఇక్కడ షష్ఠి కూడా వచ్చి రుదతః అనే శబ్దం కూడా వచ్చింది. రుద్దు శబ్దానికి, రుద్దు అనే ధాతువుకి రుదతః అనేది షష్ఠి ప్రయోగం కూడా వచ్చి రుదతః అని కూడా ఏర్పడింది అనమాట. అంచేత రుదతి ప్రావ్రాజిత్ లేదు రుదతః ప్రావ్రాజిత్. తర్వాత సూత్రం స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతైశ్చ ప్రసూతై చ. ఇవన్నీ కూడా ఒక సమస్త పదం చెప్పుకుంటాం కదా, అందులో అన్నీ ఉన్నాయి. అక్కడ స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభూ, ప్రసూత ఈ శబ్దాలన్నీ ఉన్నాయి. ఈ శబ్దాలతో యోగం ఉన్నప్పుడు, ఇలా శబ్దాలు చెప్పారంటే ఈ శబ్దాలతో కలిపి వాడినప్పుడు చ కూడా ఏంటి సప్తమి వస్తుంది. యోగం ఉన్నప్పుడు షష్ఠి మరియు సప్తమి ప్రవర్తించును. ఇక్కడ ప్రసూతై చ చ అన్నాడు అంటే మామూలుగా వచ్చేది సప్తమి అయినప్పుడు ఇక్కడ షష్ఠి కూడా వస్తుంది అని ఈ సూత్రం చెప్పారు అన్నాడు. గోషు ప్రసూత, అలాగే గవాం ప్రసూత. గోషు అంటే సప్తమి వచ్చింది, షష్ఠి వస్తే గవాం అనే ప్రయోగం వచ్చింది. గవాం ప్రసూత లేదు గోషు ప్రసూత అనే ప్రయోగాలు వచ్చాయి. ఇక్కడ ప్రసూత శబ్దాన్ని వాడాం. ఇలాగే ఏ శబ్దం వాడినా కూడా మనకి ఇలాగే షష్ఠి సప్తమి రెండు కూడా వస్తాయి. ఈ ఒక ఉదాహరణ చూస్తే సరిపోతుంది. తర్వాత ఆయుక్త కుశలాభ్యాం చ సేవాయాం అంటే ఇక్కడ ఆయుక్త కుశలాభ్యాం, ఇక్కడ కూడా ఆయుక్త కుశల అనేవి రెండు శబ్దాలు చెప్తున్నాడు. ఆభ్యాం అంటే ఇది వచ్చిన ప్రయోగం. ఈ రెండు శబ్దాలతో ఉన్నప్పుడు కూడా షష్ఠి సప్తమి వస్తాయి. ఎప్పుడు చ ఆసేవాయాం అంటే పూర్తిగా ఆ సేవ అంటే పూర్తిగా సేవలో నిమగ్నమై ఉండడము, సేవ యందే ఉండటము. పూర్తిగా సేవలో నిమగ్నమై ఉన్నాడు అనే అర్థంలో ఆయుక్తము అనే గాని ఈ రెండు శబ్దాలు వాడితే షష్ఠి సప్తమి రెండు వస్తాయి. ఈ ఉదాహరణ చూద్దాం. ఆయుక్త కుశల వా హరిపూజనే హరిపూజనస్య వా.
అంటే ఇక్కడ చూడండి, ఆయుక్త అంటే నిమగ్నమై ఉన్నాడు అని అర్థం. ఆయు ఆయుక్తుడు అంటే పూర్తిగా అందులో మునిగిపోయి ఉన్నాడు. ఆయుక్త. కుశల. ఇది ఇంకొక శబ్దం కుశల, అది కూడా అదే అర్థంలో వస్తుంది. కుశల వా అంటే ఏదో ఒకటి తీసుకోండి. హరిపూజనే హరిపూజనస్య. హరిపూజ అనే దానికి సప్తమి వస్తే హరిపూజనే అయింది, షష్ఠి వస్తే హరిపూజనస్య అయింది. అంచేత ఆయుక్త హరిపూజనే లేదు, ఆయుక్త హరిపూజనస్య, ఇట్లా కుశల హరిపూజనే, కుశల హరిపూజనస్య అని ఇందులో 4 సెంటెన్స్లు ఎలాగైనా చెప్పచ్చును అనమాట. అంటే 2 శబ్దాలు ఆయుక్త కుశల శబ్దాలు రెండూ వాడినప్పుడు నిమగ్నమై ఉన్నాడు అనే అర్థంలో, సేవలో నిమగ్నమై ఉన్నాడు, ఇక్కడ ఆ సేవాయాం మండలం ఉద్దేశం అది. సేవలో నిమగ్నమై ఉన్నాడు, ఇక్కడ హరిసేవలో నిమగ్నమై ఉన్నాడు. హరిసేవ హరిపూజనే సప్తమి, హరిపూజనస్య షష్ఠి. తర్వాత యతశ్చ నిర్ధారణం. యతశ్చ నిర్ధారణం అంటే యతః చ ఎక్కడైతే నిర్ధారించబడుతుందో, ఇంత దీనికి అర్థం. అంటే ఎక్కడైతే నిర్ధారించబడుతుందో, ఆ ఎక్కడి నుంచి అయితే నిర్ధారించబడుతుందో అంటే, ఉదాహరణ చూడండి, నిర్ధారించబడడం అంటే వేరుగా చెప్పడం. ఒక గ్రూపులో నుంచి వేరు చేసి చెప్పడాన్ని మనం నిర్ధారించడం అని అంటాం. పాయింట్అవుట్ చేసి చెప్పడానికి మనకి ఏమేమి ఉంటాయి, ఇది కూడా మీరు నిరూపణలోనే చదువుతారు. జాతి వల్ల వేరు చేయొచ్చును. అంటే ఇప్పుడు 25 మంది నించున్నారు, అందులో ఒక అమ్మాయి ఉందనుకోండి, అది జాతి, ఆడజాతి మగ జాతి. జాతి వల్ల ఇగో ఆ అమ్మాయిని పిలు అన్నాం అనుకోండి, మీరు ఆ 25 మంది సమూహంలో జాతిని చెబుతూ అమ్మాయిని నిర్ధారణ చేసి చెప్తున్నారు, ఆ అమ్మాయిని పంపించు అని. అట్లా అది జాతి. రెండోది గుణం. ఓ 25 మంది గ్రూపులో అందరూ తెల్లాళ్ళు, ఒక్క నల్లాడు ఉన్నాడు, ఆ నల్లవాడిని పంపించు అంటాం. అది గుణం వల్ల మనం నిర్ధారణ చేయటం. ఇంకొకటి క్రియ. అందరూ రాసుకుంటున్నారు, చక్కగా శ్రద్ధగా పాఠం వింటున్నారు, ఒకడు కునికిపాట్లు పడుతున్నాడు, ఆ కునికిపాట్లు పడేవాడిని లేపవయ్యా అంటాం. అంటే ఆ సమూహంలో వాడిని అలా నిర్ధారణ చేసాం, వాడి క్రియ ద్వారా, కునికిపాట్లు పడడం అనే క్రియ ద్వారా. ఇది ఈ రకంగా ఇలాంటి సంజ్ఞలతోటి మనం ఒక భాగాన్ని వేరు చేసినప్పుడు, అక్కడ ఆ సమూహవాచక శబ్దం ఏ సమూహం నుంచి అయితే ఆ ఇండివిజువల్ ఎంటిటీని మనం విడదీసి చెప్తున్నామో, నిర్ధారణ చేసి చెప్తున్నామో, ఆ సమూహానికి, ఆ సమూహవాచక శబ్దానికి షష్ఠి సప్తమిలు 2 వస్తాయి. ఉదాహరణలు చూడండి. నృణాం ఋషు వా బ్రాహ్మణ శ్రేష్ఠ అంటే, నృణాం ఋషు అంటే ఇక్కడ నృ అంటే నరశబ్దం అండి. నరశబ్దానికి ఆ నృ అనే శబ్దానికి షష్ఠి నృణాం అంటే బహువచనం, షష్ఠి బహువచనం. అంటే మనుష్యుల యొక్క, నరుల యొక్క. అలాగే నృషు నరుల యందు, సప్తమి ప్రయోగం, బహువచనం సప్తమి. నృషు, నృ అంటే నరజాతి అర్థం అనమాట, నరుల సమూహము అని. అంచేత ఈ సమూహం ఏమిటి, ఇక్కడ నరుల సమూహం. ఈ నరుల సమూహంలో బ్రాహ్మణ శ్రేష్ఠ, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విద్య తెలిసిన వాడు శ్రేష్ఠుడు. ఏ సమూహంలోంచి నిర్ధారణ చేస్తున్నాం, అక్కడ ఉన్న నరుల యొక్క సమూహము. అంచేత ఆ నర శబ్దానికి, ఆ సమూహవాచక శబ్దానికి షష్ఠి వస్తే నృణాం అవుతుంది, సప్తమి వస్తే నృషు వస్తుంది. వచ్చి నృణాం బ్రాహ్మణ శ్రేష్ఠ అనొచ్చును, లేదు నృషు బ్రాహ్మణ శ్రేష్ఠ ఏదైనా అనొచ్చును. ఇది జాతి చేత. ఇదే గుణం చేత అయితే గవాం గోషువా కృష్ణ బహుక్షీరా. కృష్ణ, ఇక్కడ గో శబ్దం తీసుకున్నాం అనుకోండి, కృష్ణ అంటే నల్లగోవు అని అర్థం. కృష్ణ అంటే నలుపు వర్ణం. నల్లగోవు బహుక్షీరా చాలా పాలిస్తుంది, నల్లటి గోవు చాలా పాలిస్తుంది. ఎందులో, అక్కడ ఒక సమూహం బోళ్ళని గోవులు, ఆవులు అక్కడ ఉన్నాయి. అందులో ఒక నల్లావు ఉంది. ఆ నల్లావుని మనం నలుపు దాని కలర్ చేత చెప్తాం, దాని గుణం చేత చెప్తాం. ఆ నల్లగా ఉన్నావు చాలా ఎక్కువ పాలిస్తుంది అన్నిటికంటే అని నిర్ధారణ చేసి విడదీసి చెబుతున్నాము అనమాట. అందుకని దీన్ని షష్ఠి వస్తే గవాం కృష్ణ బహుక్షీరా అని అంటాం. సప్తమి వస్తే గోషు కృష్ణ బహుక్షీరా అని అంటాం. ఇదే క్రియ చేత అయితే గచ్చతాం గచ్చత్సువ ధావన్ శీఘ్ర అంటే ఒకడిని, ఎవరినైనా కానీ మనం ఆ పరిగెత్తే వాళ్ళల్లో గచ్చతాం గచ్చత్సు. గచ్చతాం అంటే షష్ఠి, గచ్చత్సు అంటే సప్తమి. వీటిలో
గచ్చ, గచ్చ అంటే గమ్ ధాతువు, గమన క్రియ. ఒక గమన క్రియ జరుగుతున్నప్పుడు అందరిలోనూ స్పీడ్గా వెళ్ళేవాడు ఎవడు? పరిగెత్తేవాడు. అంటే ధావన్ శీఘ్ర, పరిగెత్తుతూ వెళ్ళేవాడు శీఘ్రంగా వెడతాడు అని అర్థం. అంటే పరిగెత్తేవాడిని మనం అందులో నిర్ధారణ చేసాం కనుక ఇక్కడ షష్ఠి సప్తమి వచ్చి గమ్ ధాతువుకి షష్ఠి వస్తే గచ్చత, సప్తమి వస్తే గచ్చత్సు, ఆ సమూహంలో అనమాట. సమూహానికి సంబంధించి ఆ క్రియను బట్టి విడదీసి చెప్తే మనం ధావన్ అనేది విడదీసి చెప్పినప్పుడు దీనికి ఇలా వచ్చింది. అలాగే సంజ్ఞ చేత ఛాత్రాణం ఛాత్రేష్వా మైత్ర పటుహు. మైత్ర అంటే మైత్రుడు అనేవాడు, పటుహు తెలివైనవాడు. మైత్రుడు అనే పేరు కలిగిన వాడు తెలివైనవాడు. ఇక్కడ కూడా అంతే. మైత్రుడు అనేవాడు ఎవడు? ఒక విద్యార్థుల సమూహంలో మైత్రుడు అనేవాడు తెలివైనవాడు. అంటే వాడి పేరుతోటి, దీని సంజ్ఞ అంటాం, ప్రాపర్ నౌన్ అనమాట ఇది. అంచేత వీడి పేరుతోటి వీడిని విడదీసి నిర్ధారణ చేసి చెప్తున్నాం కనుక ఏ సమూహం నుంచి? విద్యార్థుల సమూహం, ఛాత్ర వాళ్ళ సమూహం నుంచి. అందుకని షష్ఠి సప్తమిలు వచ్చి ఛాత్రాణం ఛాత్రేషు అనే ప్రయోగాలు ఇక్కడ వచ్చాయి. ఇది యతశ్చ నిర్ధారణం. అంటే ఏ సమూహం నుండి అయితే నిర్ధారణ చేసి చెబుతున్నామో ఆ సమూహవాచక శబ్దానికి సప్తమి విభక్తి వస్తుంది అని దీనికి అర్థం అన్నమాట. తర్వాత పంచమి విభక్తే. విభక్తే అంటే ఇక్కడ విడదీయటము అనమాట. భేదం చెప్పడం. ఇప్పుడు వాళ్ళిద్దరిలోనూ వీడు చాలా బాగా చదువుతాడు రా అన్నాం అంటే వీళ్ళిద్దరిలో ఒక భేదం చెప్తున్నాం. వాడు బాగా చదవడు, వీడు బాగా చదువుతాడు. ఇది విభక్తి అంటే భేదాన్ని చెప్పడం అని అర్థం. అంచేత పంచమి విభక్తే. ఇలాగా ఈ భేదాన్ని చెప్పినప్పుడు పంచమి విభక్తి వస్తుంది అని ఇక్కడ సూత్రం. విభక్తి అంటే భేదం. నిర్ధారణావధి భూతానికి, నిర్ధార్యమాణానికి భేదం మాత్రమే ఉన్నప్పుడు ఈ భాష చూసి కంగారు పడకండి. నిర్ధారణ అవధిభూతానికి అంటే అక్కడ ఉన్నటువంటి సెటిల్ అయి ఉన్నటువంటి ఏ భూతం అంటే ఏ వస్తువు నుంచి నిర్ధార్యమానము, మరి ఏ వస్తువుని విడదీసి చూపిస్తున్నారో, దేనిని విడదీసి చూపిస్తున్నారో దాన్ని నిర్ధార్యమానము అంటాము. దేని నుంచి విడదీసి చూపిస్తున్నారో నిర్ధారణ అవధిభూతము అని అంటాము. ఈ రెండింటికి భేదం మాత్రమే చెప్పేటప్పుడు, భేదాన్ని చెప్పేటప్పుడు అక్కడ పంచమి విభక్తి వస్తుంది. ఉదాహరణ చూస్తే బాగా అర్థమవుతాయి. చూడండి. మాధురాహ పాటలీపుత్రకేభ్య ఆఢ్యతరాహ. ఆఢ్యతరాహ అంటే బాగా కలిగిన వాళ్ళు, ధనవంతులు. ఎవరు? మాధురాహ పాటలీపుత్రకేభ్య అంటే మధురా నివాసులు, మధురవాసులు. మాధుర అంటే మధురా నగరవాసులు. పాటలీపుత్రకేభ్య పాటలీపుత్ర నగరవాసుల కంటే ఆఢ్యతరాహ చాలా ధనవంతులు, చాలా కలిగిన వాళ్ళు అని అర్థం దీనికి. అంతేగా కంటే అంటేనే పంచమి అని మనకి కనపడుతున్న వీళ్ళకంటే వాళ్ళు. ఇక్కడ అవధిభూతమైన వాళ్ళు మధురా నగరవాసులు. ఇక్కడ తర్వాత నిర్ధార్యం చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే పాటలీపుత్ర వాసులు. అంచేత ఇక్కడ ఈ భేదం ఉన్నది కనుక ఈ పాటలీపుత్ర అనే శబ్దానికి పంచమి వచ్చి పాటలీపుత్ర కేభ్య బహువచన రూపం. పంచమి బహువచనం. అది అంటే జ్ఞేభ్యాం భ్యస్ అంటే భ్య అని వచ్చింది. ఆఢ్యతర ఈ రకంగా పంచమి వస్తుంది అని చెప్పారు అన్నమాట. తర్వాత సాధుర్ నిపుణాభ్యాం అర్చాయాం సప్తమ్య ప్రతేహే. సప్తమ్య ప్రతేహే అని ఇక్కడ అంటే సాధు నిపుణ అనే శబ్దాలతోటి యోగం ఉన్నప్పుడు అంటే వాటితో కలిసి ఉన్నప్పుడు సప్తమి వస్తుంది. ఎప్పుడు? అప్రతేహే. ప్రతి అనేటటువంటి దానికి శబ్దాన్ని వాడకూడదు. ప్రతి అనేది ఉపసర్గగా వాడి ఉండకూడదు. అలా వాడనప్పుడు సాధు నిపుణ శబ్దాలతో కలిపి వాడినప్పుడు అర్చాయాం అంటే పూజార్థము. అర్చార్థము అని అంటే గౌరవించడము అని అర్థం కదా. గౌరవించడము. ఇందాక సాధు అన్నామే, ఆ సాధు అంటే కూడా అదే అర్చార్థం, గౌరవమైనటువంటి ప్రవర్తన అని అర్థం అన్నమాట. అంచేత గౌరవమైనటువంటి ప్రవర్తన ఉన్నప్పుడు సప్తమి విభక్తి వస్తుంది. ఆభ్యాం యోగే సప్తమి స్యాత్ అర్చాయా నతు ప్రతేహే ప్రయోగే. అంటే సాధు నిపుణ శబ్దాలతో కలిపి వాడినప్పుడు అర్చాయాం అంటే అర్చించటము అంటే పూజార్థంలో సప్తమి విభక్తి వస్తుంది. ఎప్పుడు? నతు ప్రతేహే ప్రయోగే. ప్రతి అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగం చెయ్యనప్పుడు. ఇక్కడ ఉదాహరణ చూడండి. మాతరి సాధు నిపుణవా.
ఇక్కడ మాతరి సాధువు వా, ఇక్కడ సాధు శబ్దాన్ని వాడాము. వాడినందువల్ల మాతృ శబ్దానికి సప్తమి వచ్చింది. ఇక్కడ సాధు ఎందుకుంటాడు? ఒక పూజార్థంలోనే తల్లి పట్ల ఎవడైనా గాని సాధువుగా గాని నిపుణుడిగా గాని, అంటే ఇప్పుడు అమ్మ ఏదైనా ఓ పని చెప్పింది అనుకోండి, మంచి నైపుణ్యంతో ఆ పని చేసి పెడతాడు. ఎందుకంటే అమ్మ అనే గౌరవంతోటి. అలాగే చాలా సాధువుగా ప్రవర్తిస్తాడు అమ్మ పట్ల. ఎందుకని? అమ్మ కనుక. అందుకని ఇక్కడ అక్కడ అర్చాయాం అంటే ఇదనమాట. గౌరవంతో చేసే పని. మాతరి సాధువు, మాత పట్ల గౌరవంతో ప్రవర్తిస్తాడు అని అన్నప్పుడు మాతృ శబ్దానికి సప్తమి వచ్చి ఇక్కడ మాతరి అనేటటువంటి ఉపయోగం వచ్చింది అన్నమాట. అలాగే నిపుణ శబ్దానికి కూడా మాతరి సాధువు నిపుణ, ఏ శబ్దం వాడినా కూడా మాతరి సాధువు అనొచ్చును, మాతరి నిపుణ అని అనొచ్చు. ఎప్పుడైనా కానీ మాతృ శబ్దానికి సప్తమే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గౌరవార్థంలో అంటే అర్చార్థంలో సాధు నిపుణ అనే శబ్దాన్ని వాడాము. ప్రతిని ఇక్కడ ప్రయోగం చేయలేదు. తర్వాత ప్రసీతోత్సుకాభ్యాం అంటే ప్రసీత ఉత్సుక అభ్యాం అంటే ఈ శబ్దాలతో యోగం ఉన్నప్పుడు, ఈ శబ్దాలతో కలిపి వాడినప్పుడు తృతీయాచ, తృతీయ కూడా వస్తుంది. మామూలుగా ఏమొస్తుందండి? సప్తమి రావాలి. సప్తమి కనుక తృతీయ కూడా వస్తుంది అని చెప్తున్నాడు. ప్రసిత ఉత్సుక అనే ఈ రెండు శబ్దాలతో యోగం ఉన్నప్పుడు తృతీయ సప్తమి విభక్తులు వస్తాయి. అంతే ఈ సూత్రం. ప్రసిత ఉత్సుక, ఉత్సుకం అంటే తెలుసండి ఔత్సుక్యం అంటే బాగా తెలుసుకోవాలి అనే కోరిక ఉండడం, తెలుసుకోవాలి అనే కోరిక ఉండడం. ప్రసితము అంటే కూడా అదే అర్థం. ప్రసిత ఉత్సుక వా హరిణా హరవ్వ అంటే ఇతనికి హరియందు చాలా ఉత్సాహం ఉంది, హరియందు ఎంతో ఉత్సుకత కలిగి ఉన్నాడు, తెలుసుకోవాలనే కోరుతూ ఉన్నాడు అని అర్థం. ఇది ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము? మీరు ప్రసిత హరిణ అనొచ్చు. ఎందుకని? తృతీయ వస్తుంది అన్నాడు కనుక హరి శబ్దానికి హరియందు ప్రసితమైన వాడు అంటే అక్కడ తృతీయ వస్తే ప్రసిత హరిణ, సప్తమి వస్తే ప్రసిత హరవు. అలాగే ఉత్సుక శబ్దం వాడితే ఉత్సుక హరిణ, లేదు సప్తమి వస్తే ఉత్సుక హరవు అని ఈ 4 వాక్యాలు కూడా ఉపయోగించవచ్చు. ఏదైనా కానీ ఉపయోగించవచ్చు అన్నమాట. ఇక్కడికి ఆపేద్దాం. దీంతో మనకి వ్యాకరణం అయిపోయిందండి. ఇవాళకి ఇక్కడికి ఆపేద్దామండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు చాలు. విల్ టేక్ లీవ్.